ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిట్టింగ్ ఎంపీ దారుణ హత్య. రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనగా హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం మే 11న తన న్యూటన్ ప్లాట్ గొంతుకోసి దారుణ హత్యకు గురయ్యాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి మరోసారి అతని తలపై ఏదో బరువైన వస్తువును కొట్టారు. నిందితులు శరీరం కుళ్ళిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు కోసి ప్రత్యేక ఫ్రిడ్జ్లో అనగా ఉంచారు. ఇరు దేశాల దర్యాప్తు సంస్థల మధ్య జరిగిన సమాచారం ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసు వర్గాలు అయితే తెలిపాయి. పోలీసుల వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం గత 3 రోజుల నుంచి నిందితుడు ఎంపీ శరీరంలోని వివిధ భాగాలను వేరువేరు చోట్ల విసిరేశారు. మే 14న, మే 15, మే 18న 3 రోజుల్లో ఎంపీ శరీర భాగాలు నిందితులు వేరువేరు ప్రదేశాల్లో తీసుకొని వెళ్లి పడేశారు. ప్రధాని నిందితులు అనగా ఈ పనిని 2 వ్యక్తులు అప్పగించినట్లు సంబంధిత నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే మృతదేహ భాగాలను ఎక్కడ విసిరారనే విషయాన్ని ఇంకా గందరగోళంగా నెలకొంది. కాగా ఎంపీ కారులో సీసీటీవీ ఫుటేజ్లా బయటపడ్డాయి. నివాసం లోపల ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఒక చిన్న ఎర్రటి కారు ఇంటి ముందు రావడం ఈ ఫుటేజ్లో కనిపిస్తుంది. అయితే కారులో నుంచి 3 వ్యక్తులు దిగారు. వారిలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ దివంగత ఎంపీ అన్వరుల్ అజీం కూడా ఉన్నారు. అతనితో పాటు మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రెడ్ కలర్ కారును గుర్తించారు. పోలీసు కారును యజమాని, డ్రైవర్ను విచారించడం ప్రారంభించారు. అయితే ఎంపీతో పాటు వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు తెలిసింది. కానీ దివంగత ఎంపీ మాత్రం ఇంటి నుంచి బయటికి రాలేదు. పథకం ప్రకారం అన్వరుల్ను కోల్కతాలో హత్య చేశారని బంగ్లాదేశ్ హోంమంత్రి అయితే పేర్కొన్నారు.